తిండి లేక అల్లాడుతున్న గాజా వాసులపై మరో పిడుగు పడింది. గాజా ప్రజలకు వీసా నిలిపివేస్తున్నట్లు అమెరికా ప్రకటించింది. ఇజ్రాయెల్ దాడిలో తీవ్రంగా గాయపడ్డవారు ఇటీవల చికిత్స కోసం అగ్రరాజ్యానికి వెళుతున్నారు. అయితే వీరంతా హమస్కు నిధులు సేకరించడానికి వస్తున్నట్లు అమెరికాకు సమాచారం అందింది. దీంతో గాజా పౌరులకు వీసాల జారీ ప్రక్రియను నిలిపివేసింది ట్రంప్ సర్కార్. పులి మీద పుట్ర ఈ మాట గాజావాసులకు సరిగ్గా అతుకుతుంది. ఒకవైపు గుప్పిడి మెతుకుల కోసం గాజావాసులు అల్లాడుతుంటే మరోవైపు వీసాలు నిలుపుదల చేసింది అమెరికా సర్కార్. ఎవరైనా చెప్పినా గాజా ప్రాంతంపై దాడులు చేయటం ఆపేయలేదు ఇజ్రాయిల్. వారంలో కనీసం 3 సార్లైనా గాజాపై దాడులు చేస్తూనే ఉంది. ఈ దాడుల్లో అనేక మంది గాయపడ్డారు. వీరిలో తీవ్రంగా గాయపడ్డవారి సంఖ్య కూడా ఎక్కువే. అయితే తీవ్రంగా గాయపడ్డవారిలో కొంతమంది సంపన్నులు లేకపోలేదు. ఇలాంటివారు మెరుగైన చికిత్స కోసం అమెరికా వెళుతున్నారు. తాజాగా ఇందుకు బ్రేకులు వేసింది అమెరికా ప్రభుత్వం. చికిత్స కోసం వచ్చే గాజావాసులకు వీసాలివ్వటం ఆపేస్తున్నట్టుగా ట్రంప్ సర్కార్ ప్రకటించింది. అయితే ఇందుకు అమెరికా చెబుతున్న కారణం వింటే ఎవరికైనా ఆశ్చర్యం వేస్తుంది. చికిత్స పేరు చెప్పి అమెరికా వస్తున్న గాజావాసులు అక్కడ నిధులు పోగేస్తున్నారట. ఇటీవల కాలంలో ఇజ్రాయెల్ దాడుల ఫలితంగా హమాస్ ఉగ్రవాద సంస్థ తీవ్రంగా నష్టపోయింది. ఇజ్రాయెల్ దాడుల్లో అనేక మంది టాప్ కమాండర్లు చనిపోయారు. అంతేకాదు హమాస్ వద్ద ఆయుధాలు కూడా తగ్గిపోయాయి. దీంతో గాజావాసులు అమెరికా వచ్చి హమాస్ కోసం నిధులు సేకరిస్తున్నట్టుగా ట్రంప్ సర్కారుకు సమాచారం అందింది. దీంతో మానవతా దృక్పథంతో జారీ చేసే వీసాలకు బ్రేకులు వేసింది అమెరికా ప్రభుత్వం. దీనికి సంబంధించి అమెరికా విదేశాంగ మంత్రిత్వ శాఖ తాజాగా ఒక ప్రకటన విడుదల చేస్తుంది. గత వారం తీవ్రంగా గాయపడ్డ 11 మంది గాజా చిన్నారులకు అమెరికాకు చెందిన స్వచ్ఛంద సంస్థ హీల్ పాలస్తీనా అండగా నిలిచిందని తెలియజేసింది. వైద్య చికిత్స కోసం సదరు చిన్నారులు అమెరికాకు చేరువ కావడానికి సాయం చేస్తుందని అమెరికా విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది. అయితే వైద్య చికిత్స ముసుగులో ఉగ్రవాద సంస్థలకు సాయం చేసే పని గాజావాసులు చేస్తున్నట్టుగా తమకు ఖచ్చితమైన సమాచారం అందిందని సంబంధిత అధికారులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో వీసాల జారీ నిలుపుదల చేస్తున్నట్టుగా అమెరికా విదేశాంగ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. కాగా గాజావాసులకు వీసాలు నిలుపుదల చేస్తూ ట్రంప్ సర్కార్ తీసుకున్న నిర్ణయంపై అనేక స్వచ్ఛంద సంస్థలు మండిపడ్డాయి. అమెరికా ప్రభుత్వం ఒక దుర్మార్గమైన నిర్ణయం తీసుకుందని పాలస్తీనా చిల్డ్రన్స్ రిలీఫ్ ఫండ్ మండిపడింది. ఇదొక అమానవీయ నిర్ణయమని ఈ స్వచ్ఛంద సంస్థ నిప్పులు చెరిగింది. గత 30 ఏళ్లుగా తాము వేలాది మంది గాజా చిన్నారులను అమెరికాకు తరలిస్తున్నామని ఈ సంస్థ తెలిపింది. ఒకవైపు గాజాలో ఆకలికి తట్టుకోలేక అనేక మంది చనిపోతుంటే మరోవైపు ఇలాంటి దుర్మార్గ ఆంక్షలు ఎలా పెడతారని ట్రంప్ సర్కార్పై పాలస్తీనా చిల్డ్రన్స్ రిలీఫ్ ఫండ్ నిప్పులు చెరిగింది. ఇటీవల కాలంలో గాజాకు సంబంధించి ఇజ్రాయెల్ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. యావత్ గాజా ప్రాంతాన్ని తాము స్వాధీనం చేసుకుంటామని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు సంచలన నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించి భద్రతా వ్యవహారాల మంత్రివర్గ సమావేశం ఆమోదం కూడా నెతన్యాహు తీసుకున్నారు. హమాస్ చెర నుంచి గాజాను విముక్తి చేయడమే తమ లక్ష్యమన్నారు నెతన్యాహు. అంతేకాదు గాజా నుంచి వైదొలిగేందుకు అక్కడి ప్రజలకు తగినంత సమయం కూడా ఇస్తామన్నారు ఆయన. తమ అంతిమ టార్గెట్ హమాస్ ఉగ్రవాద సంస్థే అని ఆయన కుండబద్దలు కొట్టారు. కాగా ఇటీవల పాలస్తీనాకు ప్రపంచవ్యాప్తంగా మద్దతు పెరుగుతోంది. పాలస్తీనాను ప్రత్యేక దేశంగా గుర్తించే దేశాలు క్రమేపీ పెరుగుతున్నాయి. ఇటీవలే పాలస్తీనాకు ఆస్ట్రేలియా కూడా మద్దతు పలికింది. అలాగే కొన్ని రోజుల క్రితం బ్రిటన్ కూడా మద్దతు తెలిపింది. కాల్పుల విరమనే అసలైన పరిష్కారమని బ్రిటన్ పేర్కొంది. ఈ మేరకు సానుకూలంగా స్పందించాల్సిన బాధ్యత ఇజ్రాయెల్పై ఉందన్నారు బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్. సెప్టెంబర్లో జరిగే ఐక్యరాజ్యసమితి సమావేశంలో పాలస్తీనాను తాము ఒక ప్రత్యేక దేశంగా అంగీకరిస్తామని బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ హెచ్చరించారు. ఇదిలా ఉంటే ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్ ఇటీవల ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు. పాలస్తీనాను ఒక స్వతంత్ర దేశంగా ఫ్రాన్స్ గుర్తిస్తుందని పేర్కొన్నారు. మొత్తం మీద గాజావాసులకు అన్ని వైపుల్నించి కష్టాలే కష్టాలు.